దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలు రాజయ్యాడు. దేవుడు అతనికి ఏం కావాలి అని అడిగాడు. సొలొమోను ధనాన్ని కాదు, జ్ఞానాన్ని కోరాడు. దేవుడు అతనికి అపారమైన జ్ఞానం, సంపద, మహిమ ఇచ్చాడు. రెండు తల్లుల మధ్య బిడ్డ తీర్పు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యెరూషలేములో దేవాలయాన్ని కట్టించాడు. ప్రపంచం నలుమూలల నుంచి వారు వచ్చారు. జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి దేవునికి విధేయత మరింత ముఖ్యము. దేవునితో నడిచేవారే నిజంగా జానులు. కానీ తరువాత సొలొమోను దూరమయ్యాడు. విగ్రహారాధన అతని హృదయాన్ని మార్చేసింది. దేవుడు కోపించి రాజ్యాన్ని విభజిస్తానని చెప్పాడు. అయినా కథ మనకు ఒక సత్యం నేర్పుతుంది. జ్ఞానం మాత్రమే చాలదు. నీ మార్గం నీ దేవునితో ఉండాలి. ఆయన మాట వినేవారే నిలుస్తారు. ఆయనతో నడిచేవారే నిజమైన వారు. జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి దేవునికి విధేయత మరింత ముఖ్యము. దేవునితో నడిచేవారే నిజంగా నానులు. దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చున్నాడు. దేవుడు అడిగాడు, ఏం కావాలి? ఆ రాత్రి ఆకాశం తెరచుకుంది. సొలొమోను చెప్పాడు, నాకు కావాలి నీ ప్రజలను న్యాయంగా నడిపించే జ్ఞానం, బంగారు
ప్రార్థనను విన్నాడు. అపార జ్ఞానం సంపద మహిమ రాజు మీద కురిపించాడు. సొలొమోను సొలొమోను దేవుని వరం. సొలొమోను సొలొమోను జ్ఞానపు శబ్దం, జ్ఞానపు శబ్దం. దేవుని దగ్గర నుంచే నిజమైన వెలుగు. దేవునితో నడిచిన వాడు నిజమైన జ్ఞాని. రెండు తల్లుల మధ్య ఒక చిన్న బిడ్డ కోసం గొడవ. సింహాసనం ముందు నిలబడి కన్నీళ్లు, వాదనలు, ఆశలు. సొలొమోను మాట విన్నాక అందరూ నిశ్చలమైపోయారు. నిజమైన తల్లి ప్రేమ ఆశ్చర్యంగా బయలు వెళ్ళింది. న్యాయం అతని పెదవులపై, దేవుని వెలుగు అతని చూపులో. ప్రజలంతా అబ్బురపడి రాజును ఘనపరిచారు. సొలొమోను సొలొమోను దేవుని వరం. సొలొమోను సొలొమోను జ్ఞానపు శబ్దం, జ్ఞానపు శబ్దం. దేవుని దగ్గర నుంచే నిజమైన వెలుగు. దేవునితో నడిచిన వాడు నిజమైన జాని. యెరూషలేములో ఉన్నతంగా అద్భుత దేవాలయం కట్టాడు. రాళ్ళు, బంగారు పనులు, ప్రభునామం నిలిచింది. దూరదేశాల రాజులు వచ్చి అతని మాటలు విన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానం కోసం చేరుకున్నారు. కానీ తరువాత అతని గుండె దేవుని మార్గం నుంచి దూరమైంది. విగ్రహాలు గుచ్చిన గాయాలు లోపల వెలుగును మసకబార్చాయి. దేవుడు కోపించి చెప్పాడు, రాజ్యం చీలిపోతుంది. అయినా ఈ కథ మనకు నేర్పేది, దేవుని మార్గం నుంచి దూరమైతే రాజ్యం చీలిపోతుంది. దేవుడు కోపించి చెప్పాడు, రాజ్యం చీలిపోతుంది. అయినా ఈ కథ మనకు నేర్పేది, దేవుని మార్గం నుంచి దూరమైతే రాజ్యం చీలిపోతుంది.